ఉండొచ్చు. అసలు వీళ్ళు అమ్మాయి పెళ్లి చేసుకోవడం లీగల్ గా వ్యాలిడా? మొట్టమొదటిగా ఉన్నటువంటి గ్రూప్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అయితే ఇప్పుడు ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో ఆవిడని మనం అమ్మాయిగా అని అన్నాడు సంబోధించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదనేది నా ఉద్దేశం. అయితే LGBTQ అది ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి వివాహాలకి చట్టబద్ధత లేదు. వాళ్ళు సంబంధించిన అంటే రిలేషన్స్ లో ఉండొచ్చు, ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళది, ఎవరి ఐడెంటిటీ వాళ్ళది, వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇలా అంటే పెళ్లిళ్ళు అనేవి మన సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మన స్నేహ గారు మాట్లాడుతూ ఇలా దీపు గారిని ముక్కలు ముక్కలుగా నరికేశారు, ఎవరు మీడియా ఇలా ఎవరు పట్టించుకోలేదు అన్నది నిజంగా 100కి 200% చాలా ఉన్నాయి సుబ్బు గారు. అదే చెప్తున్నా. వన్ ఆఫ్ ఇన్సిడెంట్ నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్జెండర్ దీపు ఉన్నారో ఆమె తరపున నేను మీడియాలో కూడా మాట్లాడా. తర్వాత ఆమెకు చాలా సపోర్ట్ చేసి నేను ఆ విషయంలో పోలీసులతో కూడా నాకు వాగ్వాదం అయింది. ఆ విషయంలో అంటే స్నేహ గారికి తెలియలేదు. అయితే ఇక్కడ నేను చూసాను. ఇక్కడ విషయం ఏంటంటే అసలు అఘోరి నాగ సాధు అఘోరి వాళ్ళు ఏంటంటే నిర్యోగులు. వాళ్ళకి జీవితంతో కానీ వైరాగ్య సంబంధాలతో కానివ్వండి, సామాజిక సంబంధాలతో కానివ్వండి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బాహ్య ప్రపంచ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు దైవ ధ్యానంలోనే దైవ చింతనలోనే ఉండాలి. వాళ్ళు లోక కళ్యాణం కోసం మాత్రమే పాటుపడాలి. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే ఒక సినిమాని నేను దీంట్లో ఉద్ఘాటించడానికి ఇష్టపడతాను. ఏంటంటే మనం డమరుకం సినిమా చూసినట్లయితే అందులో అనుష్క గారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఒక ప్రళయం వస్తుందని అంటే అప్పుడు అఘోరీలు వీళ్ళందరూ వచ్చి దాంట్లో ఫైట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఆ సీన్ యొక్క ఉద్దేశం ఏంటంటే వీళ్ళు లోక కళ్యాణం కోసం పాటుపడే వాళ్ళు అని. అయితే ఈ అఘోరి నాగసాధు అనే ఈ 420 ఎవరైతే ఉన్నారో నేను 420 అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏంటంటే నేను ఎవరు అబ్జెక్షన్ కూడా చెప్పట్లేదు. ఒక ట్రాన్స్జెండర్స్ గా మా కమ్యూనిటీ కూడా ఎవరేమీ చెప్పట్లేదు. ఇందాక మన స్నేహ గారు చెప్పినట్టుగా తను అంటే ట్రాన్స్జెండర్ గా ఎక్కడా కూడా తన పేరు నమోదు లేదు. ఎటువంటి అంటే పెద్ద వీళ్ళకి పెద్ద అలాంటి పెద్దల దగ్గర కూడా లేదు. ఏంటంటే ఒక సనాతన ధర్మం అనే ముసుగు కప్పుకొని నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాననే ఒక ముసుగు కప్పుకొని వచ్చిన ఫేమ్ ని అడ్డం పెట్టుకుని అసలు అఘోరీలకి లేదంటే నాగసాధువులకి జనసంచారంతో ఏంటంటే సంబంధం? అసలు జనావాసంలో వాళ్ళు రావాల్సి ఉంది. వాళ్ళంతా హిమాలయస్ లోని అసలు వాళ్ళు కనిపించరు. మీరు చూసినట్లయితే వీళ్ళంతా ఎప్పుడు యోగ సాధనలోనే ఉంటారు. మరి అలాంటి వీళ్ళకి ఈవిడ ఎందుకు జనసంచారంలోకి వస్తుంది? అసలు వాళ్ళకి అఘోరికి సాధువులకి తర్వాత నాగసాధులకి వీళ్ళకి వివాహం అనేది ఉండకూడదు. రైట్ సుబ్బు గారు ఇలాంటివన్నీ చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు లీగల్ గా ఎలా ఉండొచ్చు యాక్షన్స్? లీగల్ గా ఖచ్చితంగా వీళ్ళ మీద అంటే 376 అంటే మీరు 377 సెక్షన్ 377 గురించి మీరు వినే ఉంటారు. ఏంటంటే అసహజ లైంగిక శృంగార చర్యలు. సో వీటిని ఖచ్చితంగా ఏంటంటే ఈ అమ్మాయి విషయంలో ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఏంటంటే ఒక ఇద్దరు సేమ్ జెండర్ కానివ్వండి, ఆపోజిట్ జెండర్ కానివ్వండి, ఒకళ్ళకి సేమ్ జెండర్ ఎస్పెషలీ వాళ్ళకి ఎవరికైతే ఇష్టం లేకోకుండా వాళ్ళని బలవంతంగా అంటే సెక్షువల్ గా అంటే శారీరకంగా లొంగ తీసుకోవాలని చూస్తారో వాళ్ళకి కఠినమైన చట్టాలు సుప్రీంకోర్టులోనే అదే విధంగా హైకోర్టులో అమలు చేయడం జరుగుతుంది. సో ఈ సెక్షన్ 377 అనేది ఈ లేడీ కూడా కాదు, ఈ ట్రాన్స్జెండర్ పేరు ముసుగు కప్పుకొని ట్రాన్స్జెండర్ అంటే ప్లీజ్ దయచేసి మీరు ట్రాన్స్జెండర్ అనే పదం వాడకండి. పదం మీరు ఎవరు కూడా వాడకూడదు. అతను ట్రాన్స్జెండర్ కాదు. వినండి, ఇప్పుడు నేనేమంటానంటే మిమ్మల్ని కించపరచాలని మిమ్మల్ని అంటే అగౌరవపరచాలని నేను ఈ మాట అంటలేదు. ఏంటంటే జెనెటికల్ తప్పుగా అనుకోదు. నేను మిమ్మల్ని తప్పుపడ్డానంటే సార్ ప్రతి ఒక్కరు అదే పదం మాట్లాడుతున్నారు. మీడియాలో మొత్తం అదే పదం. ట్రాన్స్జెండర్ అంటానికి కారణం ఏంటంటే ఆవిడ తన లింగ సర్జరీ అంటే తన సహజత్వాన్ని కోల్పోయి తనకి కావాల్సింది పెట్టించినప్పుడు ట్రాన్స్జెండర్ అంటే పరివర్తన చెందరు. అంటే దేవుడు పుట్టించిన న్యాచురాలిటీ కాకుండా పరివర్తన అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మారే వ్యక్తిని ట్రాన్స్జెండర్ అంటారు. అది థర్డ్ కమ్యూనిటీ కూడా అంటారు. సో న్యూ మేల్ జెండర్ అని కూడా అంటుంటారు. అంటే ట్రాన్స్జెండర్ అని అంటే మిమ్మల్ని అగౌరవపరచడానికి కాదు,
నేను సుబ్బు సార్ చెప్పిన దానికి ఇంద్రక 377 యాక్ట్ అని ఒక విషయం మాట్లాడారు కదా సార్. సో అది గనక ఇద్దరు ఎవరికొకరికి ఇష్టం లేకపోయినా ఆ కేసు అనేది అమలు అవుతుంది, అంతే కదా సార్? కానీ సుబ్బు గారు ఇక్కడ ఇద్దరికి ఇష్టమే కదా, ఇద్దరికి ఇష్టమే కాబట్టి ఆ కేసు అమలు కాదు కదా. ఇప్పుడు నేను అనేది 377 యాక్ట్ అనేది ఇద్దరు ఇష్టంగా సెక్స్ గా ఇద్దరు శృంగారంగా కలుపుకొని ఇద్దరికి యాక్సెప్ట్ చేస్తే అది యాక్సెప్ట్ అవుతుంది. సో ఇప్పుడు అమ్మాయి ఉంది, తన యాక్సెప్టబుల్ గా ఉన్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరు మేజర్స్ కాబట్టి మనం ఏం చేయలేము. అది పూర్తిగా చెప్పిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఏంటంటే ఇక్కడ సెక్షన్ 377 అనేది అప్లికేబుల్ అవడానికి అవకాశం ఉంది. ఎలా అంటే ఎప్పుడైనా సరే మనం చూసినట్లయితే శృంగారానికి అంటే వ్యభిచారం కూడా, దాన్ని వ్యభిచారం అనకూడదు, అంటే సుప్రీంకోర్టు సెక్స్ వర్క్ అని చెప్పి సంబోధించింది. ఎవరైనా సరే వ్యభిచారం అనేది తప్పు కాదు, నిర్బంధ వ్యభిచారం అనేది తప్పు. అలాగే ఈ సెక్షన్ 377 లో కూడా ఇద్దరు వయోజనులు తమ ఇష్టపూర్తి కలవడం వేరు. ఈ లేడీ అఘోరి నాగసాధుగా చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను అమ్మాయిని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాడు, అంటే లైక్ బంధించడం కిందకే వస్తది. అదే విధంగా వాళ్ళ అన్నయ్య మీద కూడా ఏమో లైంగిక చర్యలు చేయడానికి చూస్తున్నాం, మనం ఆ వీడియోలు కూడా చూసాం. సో వాళ్ళ రెండో అన్నయ్య మీద కూడా ఆమె లైంగిక అంటే లైక్ రేప్ వితౌట్ ఎనీ, అంటే మీరు నో అంటే నో అన్నట్టుగా మీ బాడీ మీద మీకు రైట్ ఉంటది. అలాగే వాళ్ళ అన్నయ్యల మీద కూడా అఘోరి నాగసాధు ఇట్లా లైంగిక చర్యలు చేసినప్పుడు కూడా ఆమె మీద కూడా 377 అమలవుతుంది. అందుకనే నేను పూర్తిగా చెప్పే వరకు విన్నట్టయితే మీ కాన్సెప్ట్ అర్థం అయ్యేది. ఇంకొకటి సుబ్బు గారు ఫస్ట్ రాధికని పెళ్లి చేసుకున్నాడు, సుబ్బు గారు రాధికని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత వర్షిణిని, అంటే మొదటి మ్యారేజ్ ఇంకా క్యాన్సిల్ అవ్వక ముందే రెండో మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. అదే చెప్తున్నాండి. దీంట్లో లీగల్ గా ఇంకొక లిటిగేషన్ ఉంది. వాస్తవానికి మీరు చెప్పినట్టుగా అతను అంటే లింగ మార్పిడి చేసుకున్న తర్వాత తను ఒక ట్రాన్స్జెండర్ అంటే మూడవ వ్యక్తిగా తయారైనప్పుడు ఇతను ఏ విధంగా అయితే అంటే మెడికో లీగల్ గా ఇతను అప్పుడు తన అవయవాలు పనిచేసినప్పుడు పెళ్లి చేసుకున్నది వేరు, ఇప్పుడు తను జెండర్ ను మార్చుకుని తర్వాత పెళ్లి చేసుకోవడం వేరు. ఏంటంటే ఇక్కడ వివాహం అనే బంధంలో ఇద్దరు దగ్గర అవడం అనేది మెయిన్, అంటే వివాహాన్ని బలపరచడానికి ఇద్దరి మధ్య శారీరక సంబంధం అనేది మెయిన్. ఇక్కడ ఇతను ఏ విధంగానూ ఈ వర్షిణితో శారీరక సంబంధం కలిగి ఉండలేడు. మీరు ఒక లీగల్ అంటే ఒక టెక్నికల్ పాయింట్ ను మర్చిపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈవిడ దేనిగా చెప్తుంది, సరే ఇప్పుడు ఈ వివాహానికి చట్టబద్ధత లేదు, ఈ వివాహం చెల్లదు. ఒకవేళ ఈ అమ్మాయి ఈ అఘోరి నాగసాధుని ఈ కేసు కింద మనం పనిష్ చేయలేము. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ అయిందని ఎవరు ధృవీకరిస్తారు, ఒక సబ్ రిజిస్ట్రార్ ధృవీకరిస్తారు. మరి వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ సన్నిధిలో చేసుకున్నారంటే సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో చేసుకోలేదు. ఇప్పుడు ఎవరో వెళ్ళి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ లో కూడా చాలా మంది మైనర్స్ వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తుంటారు. పోలీసులు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, బాబు మీరు మైనర్లు వెళ్ళి పెళ్లి చేసుకుంటే తాళిబొట్టు కడితే పెళ్లి కాదు, దానికి సబ్ రిజిస్టర్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటేనే అది పెళ్లి కిందకు అవుతుంది. కాబట్టి ఇప్పుడు అఘోరి నాగసాధుని ఈ వర్షిణి పెళ్లి విషయంలో మనకు ఎదురయ్యే చిక్కుముడి ఇదే. సుబ్బు గారు ఇంకొకటి వర్షిణిని అతను ట్రాప్ చేశాడు, చాలా మాట్లాడుతున్నారు ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ కూడా చేశాడు, వశీకరణ కూడా చేశాడు అని. సో 420 కూడా అమలవుతుందా? 100% 420 అనేదే కాకోకుండా ఇంకా మీకు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే విమెన్ మోడెస్టీ. ఇక్కడ ఈ అఘోరి నాగసాధు మీద 354A కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను మేల్ నుంచి ఫీమేల్ కన్వర్షన్ అయిండు, కానీ ఫీమేల్ కన్వర్షన్ అయిన దానికి ఎక్కడ నిర్ధారణ లేదు. సో అనే పరిగణన తీసుకొని సెక్షువల్ అసల్ట్ తర్వాత సెక్షన్ 350C వారిజం కూడా, అంటే సెక్షువల్ అబ్యూజ్ తర్వాత ప్రైవేట్ పార్ట్ టచ్, వీటన్నిటి మీద కూడా అదే విధంగా వీళ్ళకి ధైర్యం ఉంటే, ఎవరు వర్షిణి వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఉంటే వాళ్ళిద్దరు అన్నయ్యలు కూడా అఘోరి నాగసాధు మీద ఖచ్చితంగా రేప్ అటెంప్ట్ కేసు కూడా పెట్టవచ్చు. ఏంటి శృంగార చర్యల కింద. సో ఇక్కడ ప్లీజ్ అలాగే లైవ్ లో ఉండండి, మనం శ్రీకాంత్ గారితో కూడా మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి నార్త్ ఇండియాలో ఆశ్రమం కట్టబోతున్నాడు, ఫండ్స్ కూడా ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. అసలు అర్హత ఉందా? కాదమ్మా, ఎందుకంటే ఇతను మెంటల్లీ బ్యాలెన్స్ కోల్పోయినటువంటి వ్యక్తి, ఏ విషయం మీద కూడా ఒక స్టాండ్ లేనటువంటి వ్యక్తి, ఒక నాగసాధువుగా జీవితాన్ని